హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది గోదావరి పాయల మధ్య ఉన్న ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలోని విశేషాలు చూస్తారు. ఇది ఆ గ్రామంలోని ఎంట్రన్స్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి, కనకదుర్గ అమ్మవార్లు, అట్లానే ఇంకా దేవతామూర్తులతో ఉన్న టెంపుల్. ఈ టెంపుల్ చాలా ఫేమస్. నా చిన్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఈ టెంపుల్‌కి విజిట్ చేసేవారు. దసరా ఉత్సవాల్లోనూ, అట్లానే మంచి రోజుల్లోనూ. ఇక్కడ శాంతమ్మ గారని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడలోకి అమ్మవారు వచ్చేవారు. ఆవిడ దర్శించుకుంటే ప్రజలు వాళ్ళు కోరికలు వించుకుని ఆవిడని అడిగితే అవి ఆవిడ నోటి ద్వారా అమ్మవారు చెప్పేవారని అనేవారు మా చిన్నప్పుడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఈ టెంపుల్‌కి వచ్చేవారు అందరూ. నేను ఈ గ్రామంలోకి ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ గుర్తు తెచ్చుకున్న మెమరీ ఈ టెంపుల్‌లో. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అట్లానే చిన్న చిన్న దేవతామూర్తుల టెంపుల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. నా చిన్నప్పుడు ఎట్లా ఉందో అట్లానే ఉంది ఈ టెంపుల్. ఇవన్నీ మూర్తుల విగ్రహాలు. చిన్న చిన్న టెంపుల్స్ లోపల విఘ్నేశ్వర స్వామి వారు, ఆదిశేషు స్వామివారు. ఈ గ్రామం గోదావరి భద్రాచలం నుంచి ప్రవహిస్తూ రాజమండ్రి దగ్గరికి వచ్చాక కాటన్ బ్యారేజ్ దగ్గర పాయలుగా విడిపోతుంది. ఆ పాయలుగా విడిపోతున్న 2 పాయల మధ్యలో ఈ పేరవరం గ్రామం అనే విలేజ్ ఉంది. ఈ పేరవరం గ్రామానికి రాజమండ్రి, రావులపాలెం 2 సిటీస్ 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కనకదుర్గ అమ్మవారి టెంపుల్. అదే దేవాలయంలో అట్లానే దత్తాత్రేయ స్వామివారు. ఈ గ్రామంకి దగ్గరలో ఇది ఆత్రేయపురం మండలంలోని గ్రామం. మనకి అందరికీ తెలిసిందే కదా! ఆత్రేయపురం పూతరేకులు, మామిడి తాండ్ర ఇవన్నీ ఫేమస్. నా చిన్నప్పటి నుంచే కూడా ఫేమస్. ఈ విలేజ్ ఆత్రేయపురం మండలంలో ఉన్న విలేజ్. అట్లానే నేను అస్తమాను వాడపల్లి పుణ్యక్షేత్రం గురించి చెప్తాను కదా! 7 వారాల వెంకటేశ్వర స్వామి అని చెప్పి. ఆ పుణ్యక్షేత్రం కూడా ఈ గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అట్లానే ఈ గ్రామం చాలా ప్రశాంతమైన వాతావరణంలో గోదావరి ఒడ్డున ఉన్న గ్రామం. ఈ గ్రామంలోని ప్రజలు ఎక్కువగా అప్పట్లో గోదావరి వాటర్‌నే తాగేవారు నా చిన్నప్పుడు. నేను ఈ గ్రామంలో పుట్టి పెరగడం, ఈ గ్రామం నుంచి చదువుకోవడానికి పక్కనున్న టౌన్స్‌కి వెళ్ళడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఓం నమో వెంకటేశాయ. ఇది వెంకటేశ్వర స్వామి గుడి ముందంతా లోపల ప్రాంగణం. ఓం నమో వెంకటేశాయ. ఈ ఊరిలో చుట్టుపక్కల అంతా గోదావరి గోదావరి ప్రదేశాలు, అట్లానే పచ్చపచ్చని ప్రదేశాలతో అందంగా ఉంటుంది. నా చిన్నప్పుడు ఇక్కడ సినిమాలు కూడా ఎక్కువ తీసేవారు అందంగా ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ. గోదావరి మధ్యలో ఉన్న ఊరిది. చాలా అందమైన గ్రామం. ఇది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని, అంటే ఇప్పుడు ప్రెజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో ఉన్న విలేజ్ ఇది. ఈ విలేజ్‌లో నేను చిన్నప్పుడు పెరగడం, కాలేజ్‌కెళ్ళడం అవన్నీ ఇక్కడ వాటర్ తాగి నేను పెరగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ప్రజలు కూడా చాలా అంటే కల్మషం లేని మనుషులుగా ఉంటారు. ఇది నా చిన్నప్పుడు నేను వెళ్లి చదువుకున్న లైబ్రరీ. అప్పట్లో నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఇది పెద్ద భవనంలా కనబడేది. ఇప్పుడు వీడియోలో చిన్నగా కనబడుతుంది. ఎన్నో సినిమాల్లో ఈ లొకేషన్ కనబడుతుంది మనకి. ఇది లొల్లలాకులు. ఇట్లా కెనాల్ మీద నుంచి లాకులంటే లాక్ చేస్తారనుకుంటా. దాన్ని తెలుగులో లాకులు అనేవాళ్ళం మేము. లొల్లలాకులు. వాటర్ ఎక్కువైనప్పుడు. ఇదంతా నేను చిన్నప్పుడు పెరిగిన ప్లేసు. ఇక్కడ మాకు పెద్ద పెద్ద పెంకుటిళ్ళుండేవి. అవి 100 ఏళ్ళు అయినాయి చెప్పి నా నాన్నగారు ఇప్పేశారు మా మ్యారేజెస్ అయ్యాక. ఆ ప్లేస్ ఇది. అక్కడ వేరే వాళ్ళని చూసుకోమని చెప్పాము. దాంట్లో వాళ్ళు చక్కగా అన్ని రకాల పళ్ళ మొక్కలు, అన్ని రకాలు కూరగాయల మొక్కలు అన్నీ వేశారు. బావుంది. ఒకసారి చూసాను ఇక్కడికి కూడా వెళ్ళి. చాలా బావుంది. నేను నివసించిన మా ఈ సైట్‌లోని మొక్కలు అన్ని రకాలు ఉన్నాయిక్కడ. పళ్ళ మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీని. ఇక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తే చాలా బావుంటుంది. కానీ ఈ ఊర్లో
మనం మనం అనుకునే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఎటువంటి ఉద్యోగ అవకాశాలకు కానీ లేక, హాస్పిటల్ ఫెసిలిటీలు మంచి మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ లేక, ఈ ఊరిలోని ప్రజలు, చదువుకున్న వాళ్ళు, పిల్లలు వాళ్ళు అందరూ పక్కనున్న సిటీస్, రాజమండ్రి కానీ, దూరమైన హైదరాబాద్, వైజాగ్ ఇట్లా సిటీస్‌లో సెటిల్ అయిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈ ప్రదేశంలో ఇలాంటి మంచి మంచి లొకేషన్ ఉన్న ప్రదేశాల్లో ఈ అవకాశాలన్నీ, ఈ సౌకర్యాలను ఉంటే ఎంత బావుంటుంది దగ్గరలో. ఇది ఆ చుట్టుపక్కలే ఉన్న ధాన్యం తీస్తున్నారు. అది కూడా షూట్ చేశాను. ఇది పక్కనే ఉన్న కాలువ. ప్రశాంతంగా ఉంటుందిది. కాలువ చూస్తూనే మనకి కళ్ళకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ దగ్గరలో ఉన్న ఆత్రేయపురం మండలంలోని ఇంటర్ కాలేజ్‌లో నేను ఇంటర్మీడియేట్ చదివాను. మహాత్మా గాంధీ జూనియర్ డిగ్రీ కాలేజ్ అది కూడా షూట్ చేశాను. ఇదంతా కాలువ పక్కనే ఉన్న అందమైన ప్రదేశము. ఆ వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.